ఎవరికైనా లాభం వస్తే నువ్వు ఏడుస్తావా? కుళ్ళుతో కొందరు ఏడుస్తారు లాభం వస్తే. నేను అలా చెప్పట్లా, మామూలుగా ఎవరికైనా లాభం వస్తే, అంటే వాక్యాన్ని మన జీవితాన్ని సరి చేసుకుంటే వాక్యం ఎంత కష్టమో తెలిసి చేయటం. ఎవరికైనా లాభం వస్తే ఏడుస్తామా? ఏడో. అయితే ఇక్కడ చూడండి తమాషా. పౌలు భక్తుడు ఒక మాట అంటాడు, బ్రతుకుట క్రీస్తే, చావైతే మేలు లేకపోతే లాభం. అది ఆయనకే వర్తిస్తుందా, మనకు కూడా వర్తిస్తా? అందరికీ వర్తిస్తుందా? అంటే చావు ఏంటి మనకి? లాభం. మరి మనం ఎవరైనా చనిపోతే ఎందుకు ఏడుస్తాం? బోరమని. అంటే వాళ్ళకి లాభం వచ్చింది కదా, లాభం వస్తే నువ్వు ఆనందించాలి కదా. నేను నా జీవితం గురించి చెప్తున్నా. మా అమ్మగారు మొన్న చనిపోయారు. మరి వాక్యపరంగా ఏంటి? మా అమ్మకి ఏం జరిగింది? లాభం. మరి నేనేం చెప్తున్నా? అది కరెక్టేనా ఏడవటం? మీరే అన్నారుగా ఎవరికి లాభం వస్తే సంతోషం అని. మరి మా అమ్మకి లాభం వచ్చింది. చాలామంది చుట్టూతో ఏడ్చడం చూస్తుంటారు. మరి క్రైస్తవులు కూడా ఏడ్చారు, నేను ఏడ్చాను. అవి వాక్యపరంగా చూడండి. అంటే ఏంటంటే వాక్యం చేయటం అనేది చాలా కష్టం. బైబిల్ పట్టుకోవటం తేలిక, ఇలా పెట్టుకోవటం తేలిక, తల కింద అప్పుడప్పుడు అలా పెట్టుకోవటం తేలిక, స్తుతి స్తోత్రం అంటాం తేలిక ఇవన్నీ. కానీ వాక్యాన్ని పాటించడం ఉంటుందే ఇక్కడ గుండె. నువ్వు ఎంత వాక్యాన్ని తీసుకుని మనసు ఎంత మార్చుకుంటావో అంతగా నువ్వు జీవించగలవు. లేకపోతే నీ వల్ల కాదు, ఉన్నట్టు ఉంటుంది వాక్యం అలాగా.